జనవరి 13 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని పరిశీలిద్దాం. మొదటి క్వశ్చన్, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఏ ఆర్టికల్ కింద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 131, ఆప్షన్ బి ఆర్టికల్ 32, ఆప్షన్ సి ఆర్టికల్ 226, ఆప్షన్ డి ఆర్టికల్ 143. ఇక్కడ సరైన ఆన్సర్ పరిశీలిస్తే ఆర్టికల్ 132 ద్వారా రిట్ పిటిషన్ వేయడం జరిగింది, కానీ దీన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది విచారణకు అర్హత లేదని ఆర్టికల్ 131 ద్వారా పిటిషన్ వేయాలని సూచించడం జరిగింది. ఆర్టికల్ 131 సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ అధికార పరిధిలోకి వస్తుంది. ఇందులో మనకి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకి ఏవైనా వివాదాలు తలెత్తినప్పుడు పిటిషన్ వేయచ్చు. అదేవిధంగా రాష్ట్రాలకు మధ్య ఏదైనా వివాదం తలెత్తినప్పుడు కూడా పిటిషన్ వేయవచ్చు. ఇదే అంశంపై మరో ప్రశ్న పరిశీలిద్దాం. గోదావరి ట్రిబ్యునల్ పరిధిలో ఏ రాష్ట్రాల భాగస్వాములు? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ డి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 4 రాష్ట్రాలు గోదావరి ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తాయి. మరో ప్రశ్న పరిశీలిద్దాం. ప్రణాళిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ గారు వెల్లడించిన వివరాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 16 ప్రధాన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్థూల ఉత్పత్తిలో ఎన్నో స్థానంలో ఉంది? ఇక్కడ సరైన ఆన్సర్ పరిశీలిస్తే ఆప్షన్ సి 9వ స్థానంలో గలదు. ఇదే అంశానికి మరో ప్రశ్న పరిశీలిద్దాం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పర్ క్యాపిటల్ ఇన్కంలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి 8వ స్థానంలో గలదు. మరో అంశం పరిశీలిద్దాం. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ ఏ పథకం కింద సుమారుగా 77 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు? ఆప్షన్ ఏ ప్రసాద్ పథకం, ఆప్షన్ బి స్వదేశీ దర్శన్, ఆప్షన్ సి సాగర్మాల్ ప్రాజెక్ట్, ఆప్షన్ డి అమృత్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి స్వదేశీ దర్శన్ 2.0 పథకంగా సుమారుగా 97 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు ఈరోజు ఈనాడులో కథనం రావడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక ప్రశ్న పరిశీలిద్దాం. జనవరి 12న ప్రయోగించిన పిఎస్ఎల్వి C-62 రాకెట్ ఏ దశలో సాంకేతిక లోపం వల్ల విఫలమైనది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే 3వ దశలో ఈ పిఎస్ఎల్వి C-62 విఫలమైంది. గత సంవత్సరం మే నెలలో ప్రయోగించిన C-61 కూడా 3వ దశలోనే విఫలమైనది. ఇది పిఎస్సివిలో మొత్తం 4 దశలు ఉంటాయి. మొదటి దశలోనూ అదేవిధంగా 3వ దశలోనూ సాలిడ్ లిక్విడ్ని ఉపయోగిస్తారు. 2వ దశలోను 4వ దశలోను లిక్విడ్ ఫ్యూయల్ని ఉపయోగిస్తారు. ఇవాళ సత్కోషియా టైగర్ రిజర్వ్ గురించి పేపర్లో కథనం రావడం జరిగింది. అయితే ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి ఒడిస్సా. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఒడిస్సా. ఇటీవల వార్తలు నిలిచిన కిల్ స్విచ్ అనే పదం దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ విద్యుత్ సరఫరా నిలిపివేయడము, ఆప్షన్ బి ఇంటర్నెట్ మరియు ఉపగ్రహ సమాచార సేవలను జామ్ చేయడము, ఆప్షన్ సి అణు రియాక్టర్లను ఆపివేయడము, ఆప్షన్ డి క్షిపణి ప్రయోగాలను నియంత్రించడము. ఇక సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి ఇంటర్నెట్ మరియు ఉపగ్రహ సమాచార సేవలను జామ్ చేయడము. ఇరాన్ ప్రభుత్వము ఇటీవల అక్కడ ప్రజలకు ఇంటర్నెట్ సేవల సదుపాయాన్ని నిలిపేయడం జరిగింది. ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ ద్వారా అక్కడ ప్రజలు ఇంటర్నెట్ సేవలను ఉపయోగిస్తున్నారు. దాన్ని కూడా ఇటీవల నిలిపివేయడం జరిగింది. దీన్నే కిల్ స్విచ్ అని అనడం జరిగింది. ఇటీవల DRDO విజయవంతంగా ప్రయోగించిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఏ తరానికి సంబంధించినది? ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి 3వ తరం మిసైల్. దీన్ని ఇటీవల మహారాష్ట్రలో ప్రయోగించడం జరిగింది. మరో ప్రశ్న చూద్దాం. ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ అసెంబ్లీ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, ఆప్షన్ బి అబుదాబి, ఆప్షన్ సి ప్యారిస్, ఆప్షన్ డి రియాద్. ఇక్కడ సరైన ఆన్సర్ చూస్తే అబుదాబిలో రోజు జరిగినట్టు మనకి ఈరోజు PIBలో కథనం రావడం జరిగింది.